తొలిచూపు 4వ భాగం. 20 సంవత్సరాలు కనబడకుండా పోయిన గాయత్రిని ఇంకా ఎన్ని రోజులకు చూస్తామోనన్న ఆవేదనలో ఉండే రమేష్ గాయత్రి కనబడిన తర్వాత 4-5 రోజులు గాయత్రిని చూడకపోవటం వలన పిచ్చి పట్టిన వాళ్ళలాగా అయ్యాడు. తన ఊరి నుండి తిరిగి వచ్చి రాగానే గాయత్రిని చూడటానికి బయలుదేరాడు. గుమ్మం దాటుతున్నప్పుడు సెల్ ఫోన్ మోగింది. తీసి హలో అన్నాడు. హలో రమేష్, నేను జానకి మాట్లాడుతున్నాను అన్నది అవతల గొంతు. చెప్పండి అన్నాడు. ఆ రోజు ఆమె మీద ఏర్పడ్డ కోపాన్ని మర్చిపోయి. అమ్మయ్య, అవును, ఎక్కడికి వెళ్ళిపోయారు రమేష్? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తూనే ఉంది. మా ఊరు వెళ్ళాను, అందుకే. సరే, ఏమిటి విషయం చెప్పండి. ఏమీ లేదు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడా? ఎప్పుడు మీట్ అవుదాం? రమేష్ అలా అడగటంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది జానకి. హలో జానకి, లైన్లో ఉన్నారా? చెప్పండి. ఎందుకు తడబడుతున్నారు? ఏమీ లేదు. సరే, నేనే చెప్తాను. సాయంత్రం 5 గంటలకు గుడి పక్కనున్న పార్కులో వెయిట్ చేస్తాను, వచ్చేయండి. అవతల వైపు జానకి స్తంభించి నిలబడున్నది తెలియక బయలుదేరాడు రమేష్. చెప్పేయాలి, నా గాయత్రిని గురించి ఆడ హిట్లర్ దయ్యమంటూ మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడవద్దని చెప్పేయాలి. లేకపోతే ఇక్కడితో మన స్నేహం ముగించుకుందాం అని చెప్పేద్దాం మనసులో అనుకున్నాడు. బైక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తన తల్లి అడిగింది జ్ఞాపకం వచ్చింది అతనికి. నా కోడల్ని ఎప్పుడురా తీసుకొస్తావు? ఇప్పుడు కూడా తన తల్లి అతని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్లు ఉన్నది అతనికి. అది త్వరలోనే అమ్మా, తనలో అనుకున్నాడు. కళ్ళెదుట గాయత్రి కనిపించి నవ్వింది. గబుక్కున ఉత్సాహం వచ్చి బైక్ వేగాన్ని పెంచాడు. హాస్పిటల్ని చేరుకున్నప్పుడు అక్కడ పెద్దగా జనం లేరు. గుడ్ మార్నింగ్ అన్న కంఠం విని ఒక స్కాన్ రిపోర్ట్ చూస్తున్న గాయత్రి ఎవరా అని తలెత్తి చూసింది. రమేష్ నిలబడున్నాడు. మళ్ళీ ఇతను ఎందుకు వచ్చాడు అనిపించింది. లోపల చెలరేగిన కోపం మొహానికి చేరేటప్పటికీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రమేష్. పొద్దున పూట మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు. తన కోపాన్ని అణుచుకోవడానికి చాలా శ్రమ పడింది గాయత్రి. అతను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా గాయత్రి? ఆ రోజు మీరున్న పరిస్థితి చూసి చాలా భయపడిపోయాను తెలుసా అన్నాడు గబుక్కన శోకంగా ముఖం పెట్టుకుని. కానీ ఆ రోజు ఎందుకురా బ్రతికామో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా నీ మొహాన్ని చూసే అవకాశమే ఉండకుండా పోయేది చూడు. నిదానంగా చెప్పిన గాయత్రిని ఆశ్చర్యంతో చూశాడు. ఎందుకు గాయత్రి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు చెప్పు. 1, నన్ను ప్రశాంతంగా ఉండని, లేదా నా కళ్ళకు కనబడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. తల మీద చేతులు పెట్టుకుని తల వంచుకున్న ఆమెను బాధతో చూశాడు. ఓకే గాయత్రి, నేను వెళ్ళిపోతాను. కానీ ఒక విషయం మాత్రం చెప్పండి. మీ మనసులో నేను ఉన్నానా లేనా? దయచేసి నిజం చెప్పండి. లేరు. చాలా. అసలు ఎవరు నువ్వు? నువ్వుగా వచ్చావు, ఏదేదో వాగావు. ఇప్పుడు నిజం చెప్పండి అంటే ఏమిటి అర్థం? నాకు అర్థం కాలేదు. నాతో ఆడుకోకండి గాయత్రి. మీరు మాత్రం నాకు దొరకకపోతే నేను అతను ముగించేలోపు చచ్చిపోండి అని గట్టిగా అరిచిన ఆమె, నువ్వు చచ్చిపోయినందువలన ఈ లోకమేమీ పనిచేయకుండా అయిపోదు. ఇక్కడికొచ్చి నా ప్రాణం తీయకుండా ఎక్కడికైనా వెళ్ళి తగలడు. నీ వల్ల నా ప్రశాంతతే పోయింది. నీ మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎక్కడి నుంచి వెళ్ళిపో. మాటలతో తన మనసును విరిచేసిన ఆమెను బాధగా చూస్తున్న రమేష్ ఇక మాట్లాడటం ఇష్టం లేక లేచి నడవటం మొదలుపెట్టాడు. 1 నిమిషం. తెరవటానికి తలుపును ముట్టుకున్న అతన్ని గాయత్రి గొంతు ఆపింది. నువ్వు నన్ను కలవటానికి రావటం ఇదే చివరిసారిగా ఉండాలి అని చెప్పి తన పని చేసుకోవడం మొదలుపెట్టింది. అదే సమయం బస్ దిగిన జానకి బైకును తోసుకుంటూ వస్తున్న రమేష్ను చూసి నడకలో వేగం పెంచింది. ఈ టైంలో ఈయన ఎందుకు హాస్పిటల్కి వచ్చి వెళ్తున్నాడు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడా? సాయంత్రం వరకు వెయిట్ చేయలేడా? ఏమిటంత అర్జెంట్? ఒకవేళ నాలాగానే నువ్వు కూడా ప్రేమను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా? కానీ ఇదేమిటి? రమేష్ ఏం చేస్తున్నారు? త్వరగా రోడ్ క్రాస్ చేయండి. అయ్యో! ఆమె అరుపు గాల్లో కలిసిన సమయం డామ్ అనే ఆ శబ్దం వినబడింది. నిమిషంలో గుమిగూడిన గుంపును తోసుకుంటూ ముందుకు వచ్చింది జానకి. చొక్కా అంతా రక్తంతో బోలా పడున్న రమేష్ని చూసిన ఆమెకు హృదయం పనిచేయడం మానేసింది. తర్వాతి 10 నిమిషాల్లో రమేష్ ప్రమాదానికి గురయ్యి తన హాస్పిటల్లో అడ్మిట్ అయిన న్యూస్ గాయత్రికి తెలుపబడింది. బలమైన దెబ్బలు తగలటం వలన స్పృహ కోల్పోయున్నాడు. దగ్గరే ఉండి అతన్ని చూసుకుంటుంది జానకి. అయిన 4-5 రోజులు గడిచిన ఆ తర్వాత ఆ రోజు అతను స్పృహలోకి వచ్చాడు. కళ్ళు తెరవడానికి అతను శ్రమ పడుతున్నప్పుడు దగ్గరలో మాటలు వినబడి కదలకుండా అలాగే పడుకున్నాడు. చూడు జానకి, నువ్వు ఇలా మొండిపట్టు పడితే ఎలా? దయచేసి బయలుదేరు, నేను చూసుకుంటాను. లేదు పద్మ, ఈ పరిస్థితుల్లో ఆయన్ని వదిలిపెట్టి. అరే భగవంతుడా, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నన్ను కూడా ఆ హిట్లర్ గాయత్రిలాగా రాతిగుండెదాన్ని అని అనుకుంటున్నావా? ఒక ప్రాణం ఎముడితో పోరాడుతుందని తెలిసిన తర్వాత కూడా పరిగెత్తుకు వస్తుందని అనుకుంటే వేరే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా ఈ గది వైపు వచ్చిందా చూసావా? యాక్సిడెంట్ కేసులను హిట్లర్ గారు అటెండ్ చేయరట. ఏం మనిషి, మనస్సాక్షి లేని మృగం. వదిలే పద్మ, ఇప్పుడు నా బాధంతా రమేష్ గురించే. ఇలా కళ్ళు తెరవకుండా పడున్నారే, అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇలా చూడు జానకి, రాజేశ్వరి డాక్టర్ చెప్పింది నువ్వు నమ్మటం లేదా? నీ రమేష్కి ఏమీ అవదు.
చాలా అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకుండా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ 4-5 రోజులుగా నువ్వు సరిగ్గా తిన్న కూడా లేదు. దయచేసి బయలుదేరు, నేను చూసుకుంటా అని స్నేహితురాలు బలవంతం చేయడంతో మనసు లేకపోయినా బయలుదేరి వెళ్ళింది జానకి. తన గదిలోనే ఉండి అక్కడ జరిగిందంతా సెక్యూరిటీ కెమెరా రికార్డింగ్ ద్వారా చూస్తున్న గాయత్రి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అదే సమయం కళ్ళు తెరిచి మెల్లగా లేచిన రమేష్ తూలుకుంటూ నడిచి ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళాడు. ఆ ఇంటి ముందు కారు వచ్చి ఆగిన వెంటనే అందులో నుండి దిగింది గాయత్రి. ఆ ఇంటి తలుపు తట్టి కాచుకునున్న 2 నిమిషాల తర్వాత ఒక మధ్య వయస్కురాలు తొంగి చూసింది. ఎవరు కావాలి? ఇది జానకి ఇల్లేనా? అవును. మీరు? నా పేరు గాయత్రి. మీ అమ్మాయి నా దగ్గరే పనిచేస్తుంది. అరెరే మీరా, లోపలికి రండి అంటూ తలుపును పూర్తిగా తెరిచింది జానకి తల్లి విశాలాక్షి. జానకి లేదా? గుడికి వెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీనా లేక టీనా? నో థ్యాంక్స్. నేను వచ్చిన కారణం చెప్పేస్తాను. మీ అమ్మాయి రమేష్ అనే ఒక అతన్ని ఇష్టపడుతుంది. దాని గురించి మీ దగ్గర ఏదైనా చెప్పిందా? ఏం చెప్తున్నారు మేడం? నా దగ్గర తను ఏమీ చెప్పలేదే అన్నది ఆందోళనతో. భయపడకండి, మీ అమ్మాయి ఒక మంచివాడినే ఎన్నుకుంది. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి మీ అనుమతి అడగటానికి వచ్చాను. సరేనండి, కానీ అబ్బాయి గురించి? దాని గురించిన భయమే మీకొద్దు. మీ అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది. మీరు ఓకే అంటే చాలు. ఏమంటారు? తానుగా వచ్చే మంచిని ఎవరు కాదంటారు? మగవాళ్ళు లేని ఇల్లు, నా బాధ్యతను మీరు తీసుకుంటానని చెప్తుంటే నేను వద్దన అంటాను? దీంట్లో నాకు పరిపూర్ణ సమ్మతం. నన్ను నమ్మి బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు. అతి త్వరలో రమేష్ ఇంట్లో నుండి అమ్మాయిని చూసుకోవడానికి వస్తారు. జానకి రాగానే ఈ విషయం గురించి చెప్పండి. నేను బయలుదేరతాను. కొంచెం ఉండండి. అంతలోపే బయలుదేరితే ఎట్లా? సంతోషమైన విషయం చెప్పారు. ఇప్పుడే వస్తాను అని లోపలికి పరిగెత్తింది విశాలాక్షి. ఒంటరిగా వదిలిపెట్టబడ్డ గాయత్రి ఏం చేయాలో తెలియక అక్కడున్న ఫోటోల వైపు చూసింది. ఆమె చూపు ఒక చిన్నపిల్ల ఫోటోను చూడగానే అక్కడ అయిపోయింది. సడన్గా ఏదో అనిపించడంతో ఆ ఫోటో దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఆ ఫోటోను చేతుల్లోకి తీసుకుని క్షుణ్ణంగా గమనించింది. ఇది అనుకుంటూ ఆలోచనలో ఆమె పడ్డప్పుడు జానకినే వెనక నుండి గొంతు వినబడింది. చేతిలో స్వీట్తో నిలబడున్నది విశాలాక్షి. నిజంగానే ఇది జానకియేనా? నా కళ్ళు నన్ను మోసం చేస్తాయే ఏమిటి? గుండెలో ముద్ర వేసుకున్న ఆ పసిమోహాన్ని ఎలా మర్చిపోగలదు? కానీ నా సందేహాన్ని ఎలా తీర్చుకోను? ఈమె దగ్గర ఏమని అడగను? ఏం చేయబోతాను అనుకుంటూ దీర్ఘ ఆలోచనలో పడిపోయిన గాయత్రిని చూసిన తర్వాత విశాలాక్షి నోరు తెరిచింది. మీ దగ్గర ఒక నిజాన్ని చెప్పాలి డాక్టర్. జానకి నేను కన్నబిడ్డ కాదు అని చెప్పడం ఆపిన విశాలాక్షిని ఆశ్చర్యంగా చూసింది గాయత్రి. అలాగైతే నా సందేహం కరెక్టేనా? ఏడుపు సంతోషం కలిసిన ఒక విధమైన భావనతో విశాలాక్షిని చూసింది. మా ఆయన స్టేషన్ మాస్టర్గా ఉండేవారు. మాటికి ట్రాన్స్ఫర్ పేరుతో చాలా ఊర్లకు వెళ్ళిపోయేవారు. అలా ఒకసారి రామాపురం అనే ఊర్లో ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే జానకిని పసిబిడ్డగా ఆ ఊరి నుండి ఎత్తుకొచ్చారు. పిల్లలు పుట్టే భాగ్యమే లేదని తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురైన మాకు దేవుడే కన్నించి మాకు ఈ బిడ్డను ఇచ్చాడనుకుని ఆ బిడ్డను మేము పెంచుకుందామని నిర్ణయించుకున్నాము. జానకి అని పేరు పెట్టుకుని మురిపెంగా పెంచుకున్నాము. దానికి 6 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు అని చెప్పడం ఆపింది విశాలాక్షి. అక్కడ గాయత్రికని ఉంచిన మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని గబగబా తాగేసి మళ్ళీ మొదలుపెట్టింది విశాలాక్షి. తాను ఎవరు అనే విషయం జానకికి ఈ నిమిషం వరకు తెలియదు మేడం. ఈ రహస్యాన్ని మీ దగ్గర చెప్పడానికి కారణం, ఒకవేళ పెళ్లి తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్లకు ఈ విషయం తెలియవస్తే తర్వాత సమస్య ఏది రాకుండా ఉండాలనే. ఇక మీరే చూసుకోవాలి. మాట్లాడటానికి మాటలు లేక అలాగే కూర్చుండిపోయింది గాయత్రి. కావ్య శబ్దం రాకుండా పెదవులు ఒకసారి ఉచ్చరించుకున్నప్పుడు లోపలికి వచ్చింది జానకి. గాయత్రిని తన ఇంట్లో ఎదురు చూడని జానకి నిర్ఘాంతపోయి నిలబడ్డప్పుడు కళ్ళార్పకుండా జానకినే చూసింది గాయత్రి. పసిబిడ్డ ఈమె. యుక్త వయసులో యవ్వన దశలో సీతాకొక చిలకలా ఎగురుతున్నదే. ఇన్ని రోజులు నా పక్కనే ఉన్న జానకిని నేనెందుకు గుర్తుపట్టలేకపోయాను? మోడుబారిన నా జీవితంలో నేను ఒంటరిగా లేనని అభయం ఇచ్చావే జానకి. ఎలా ఉన్నావే? రాలిపోయిన నా బంధువా? గబుక్కున జానకి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది. వెనక్కు జరిగింది. బయటకు వచ్చింది. కారు ఎక్కింది. తిరిగి వెళ్ళింది. గుమ్మం వైపే చూసింది జానకి. నేను చూసేది కల కాదు కదా అనుకున్నది. హిట్లరా? లేదు. గాయత్రినా ఈమె? నమ్మలేకపోతున్నాను. ఇదేమిటి నా మీద హఠాత్తుగా ఇలాంటి ఒక ప్రేమ? దీనికి కారణం? కూతురు యొక్క మనోభావాన్ని అర్థం చేసుకున్న దానిలాగా గాయత్రి వచ్చి వెళ్ళిన కారణాన్ని కూతురుకు చెప్పింది విశాలాక్షి. రమేష్ గురించి నీ దగ్గర చెప్పనందుకు సారీ అమ్మా. అమ్మ దగ్గర చెప్పడానికి ఎందుకురా అంత సంశయం? సరే పోని, అంతా మంచిగా జరిగితే సరి. ఒకత్తిగా ఉండి నీ పెళ్ళి ఎలా చేయగలను అని భయపడ్డాను. ఇక నాకు ఆ భయం లేదు. ఎవరికన్నా బిడ్డో ఆ గాయత్రి.
జీవితంలో బాగుండాలి. గాయత్రిని అభినందించి లోపలికి వెళ్ళింది విశాలాక్షి. ఇంకా కూడా ఆలోచన గుప్పెట్లో చిక్కుకునే ఉన్నది జానకి.